విఘ్నాలనే సర్వత్ర విజయమే సిద్ధిస్తుంది. గాయత్రీదేవి అంటారు, వామాచార పద్ధతిలో బ్రహ్మచారి అంటారు. శ్రీ గాయత్రి మాత సూర్యశక్తి స్వరూపి వేదమాత. ఈ తల్లిని స్మరించుకుంటే వేదములు శాస్త్రములు సకలము సిద్ధించి పరమేశ్వరుడు పాత్రలో ఉంటాం. ఈ తల్లి ఉదయాన గాయత్రి మాతగా, మధ్యాహ్నం సరస్వతి మాతగా, సాయంత్రం సావిత్రి మాతగా మనల్ని కరుణిస్తుంది. సాత్వికంగా అన్నపూర్ణాదేవి అంటారు. వామాచార పద్ధతిలో ఈ దేవి చంద్రగంట అంటారు. అందుకే గౌతమ సమయంలో ఈ కథలో స్త్రీలని వామాచార పద్ధతిలో కూష్మాండ లేదా కూష్మాండ దుర్గా అని కూడా అంటారు. అమ్మవారి స్తుతి శ్రీ విద్యా పరిపూర్ణమే బిందు సమస్త మంచి శివాకారదే శ్రీచక్రంలో కామేశ్వరి అంకపీఠంపై అధిరోహించి ఈ సృష్టిని సృష్టించి నడుపుతున్న శ్రీ మహారాజ్ని శ్రీ లలితాదేవి. అమ్మ తెలిసిందే అన్నీ ఉన్నట్లే. 5వ అవతారం శ్రీ మహాశక్తి వామాచార పద్ధతిలో స్కందమాత. అలాగే ఈ బ్రహ్మరమ్మ అని కూడా అంటారు. అరుణాసులోని రాక్షసుని తుమ్మిది రూపంలో వెళ్ళి సంహరించి సమస్త లోకాలను కాపాడి దేవతల కోరికపై శ్రీశైలంలో భ్రమరాంబిగా ఈ రోజుకి కూడా అమ్మవారి గుడి మీద గోడ నుండి తుమ్మిది దుంకారం ఇస్తుంది. ఈ తల్లిని సేవిస్తే ఆరోగ్యం, ఆనందం, మోక్షము తప్పక లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మి ఈమె చేపట్టి మన జీవితాలను అష్ట స్వరూపాలతో అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లి ఈ మహాలక్ష్మి. ధన, ధాన్య, ధైర్య, విద్య, విజయ, సంతాన, గజ ఆది మొదలైనవి మహాలక్ష్మి అవతారాలు. ఈమె వామాచార పద్ధతిలో కాలరాత్రి అని కూడా అంటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మలయాం దేవి సామాం ఆతు సరస్వతి భగవతి విశేష
వీరుడే లేడు, నాకు ఇంకా ఎదురే లేదు. నీకు ఎదురే ఎవరు ప్రభు? ఇంద్రుడు కూడా నీ దెబ్బకి భయపడి పారిపోయాడు.
భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగలలో ఈ దసరా పండుగ ఎంతో ఎంతో ముఖ్యమైనది మరియు ప్రాముఖ్యమైన పండుగ. ఈ దసరా పండుగను శరణవరాత్రులు, దేవి నవరాత్రులు, విజయదశమి అని కూడా పిలుస్తారు. ఈ దసరా పండుగను ప్రజలు 10 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాఠ్యం నుండి నవమి వరకు 10వ రోజైన విజయదశమి, దేవి నవరాత్రులు కలిసి దసరా అంటారు. ఈ దసరా పండుగను జరుపుకోవడానికి ఎన్నో గాథలు, చరిత్రలు ఉన్నాయి కనుక వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఈ పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వధించింది కనుక ఆ 9 రోజులను దేవి నవరాత్రులుగా, 10వ రోజులు విజయదశమికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటారు. రామాయణం ప్రకారం ఈ విజయదశమి రోజున రాముడు దశరథుడైన రావణాసురుడిని వధించి విజయం సాధించారు. మహాభారతంలో పాండవులు తమ వనవాసాన్ని ముగించుకొని జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తీసుకున్న రోజు కూడా ఈ విజయదశమి రోజుని. చెట్టుపై పని సాధించిన ఈ విజయదశమి ప్రతీక. ఈ దసరా సందర్భంగా రావణ వద్ద జమ్మి అకుంట పూజ చేయడం మన ఆనవాయితీ. కావున ఆ బుద్ధ ఆశిస్తులతో శ్రీరాముని నామస్మరణ డైరెక్టర్స్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దసరా అంటే 10 రోజుల పండుగ మన అందరికీ తెలిసిన విషయమే. అసలు దసరాని రుజువు చేసుకోవాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలను తెలియజేస్తాను. దేవి భాగవతం అని చెప్పి అమ్మవారి యొక్క భాగవతం ఉంది. ఆ భాగవతం ప్రకారం విష్ణుమూర్తి వారి గుడిగా జన్మించి తన యొక్క హృదయ స్థానం నుంచి బ్రహ్మదేవుని పుట్టించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడంటే ఏం చేయాలో తెలియక
నేను ముందు పుట్టాను కదా, నాకు ఏమి కనపడతలేదు కదా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో విష్ణుమూర్తి యొక్క చెవుల నుండి మధు కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు వచ్చారు. వచ్చి బ్రహ్మదేవుడు హింసించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే తను పుట్టించినటువంటి విష్ణుమూర్తి గురించి ఎంతో ప్రార్థన చేశాడు, కానీ ఆయన శుభ్రంగా నిద్రపోతూ ఉన్నారు. యోగేశ్వరుడు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన హఠాత్తుగా ఆలోచన వచ్చి ఎవరైతే ఆ విష్ణుమూర్తిని నిద్ర ఆరంభం చేశారో ఆ దేవుడు మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు అమ్మవారు ప్రార్థన చేశారు అన్నమాట. అప్పుడు అమ్మవారు ఉద్భవించి ఆ మధురైపుని మోహింపజేశారు. అప్పుడు విష్ణుమూర్తి వారు వెళ్ళిపోయి ఆ మధురైపును సంహరించారు. ఈ కథలో విశేషం ఏంటి అంటే మధు అంటే మనకు ఉన్నటువంటి అనేకమైన కోరికలు అవి తీరడానికి అది సాధించాం ఇది సాధించాం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం. ఆ అనుకున్నటువంటి ఆ కోరికకి అంటే కోరిక ఒకటైనా దాన్ని సాధించడానికి అనేక మార్గాలు, కైతవం, అనేక ప్రేమలు, అనేక విశేషాలు. అంటే మనిషి అనేవాడు ప్రేమ